వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ అలీ. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఈ వీడియో ఎవరికంటే ఇప్పుడే 10th ఫినిష్ చేసుకొని బైపీసీ తీసుకుందామా ఎంపీసీ తీసుకుందామా అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. యాజ్ ఎంబీబీఎస్ స్టూడెంట్, యాజ్ బైపీసీ స్టూడెంట్ నా ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది కదా, సో నేనైతే షేర్ చేసుకుంటా. ఇప్పుడే 10th క్లాస్ ఫినిష్ చేసిన కిడ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని మీ పేరెంట్స్కి కూడా చూపించండి. అండ్ రిలేటివ్స్ పెద్దోళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇప్పుడే 10th ఫినిష్ చేసుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోని నేను 3 phases కింద డివైడ్ చేస్తాను అనమాట. ఒకటి వచ్చేసి ఇంటర్మీడియట్, సెకండ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్ అండ్ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ అనమాట. అండ్ తర్వాత పోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జర్నీ, అంటే లైక్ ఎంబీబీఎస్ అవ్వచ్చు, డెంటల్ అవ్వచ్చు, వెటర్నరీ. సో యూజీ లైఫ్ ఎలా ఉంటుంది, సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడతా. సో ఈ 3 phases కింద అయితే డివైడ్ చేస్తున్న వీడియోని. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్. నేను ప్రతి ఫేజ్ని డీటెయిల్గా చెప్తా, కొంచెం లెందీ రావచ్చు వీడియోని, బట్ దట్స్ ఫైన్ ఐ గెస్, బికాజ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ నేను క్లియర్ చేయని ఉంటే కమెంట్ చేయండి, నేనైతే కమెంట్స్లో రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనమాట. సో ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటే టోటల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలంటే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి బైపీసీ కదా, సో బైపీసీలో లైక్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బిఐ అంటే బయాలజీ అని, పీసీ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో బయాలజీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఇంటర్మీడియట్లో. బాటనీ ఒక సబ్జెక్ట్, జువాలజీ ఒక సబ్జెక్ట్. బాటనీ అంటే ప్లాంట్స్ గురించి, జువాలజీ అంటే యానిమల్స్ గురించి, అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్. ఈ 4 కాకుండా ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ కూడా ఉంటాయి అనమాట. ఇవి ఓన్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి. సో ఆ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయో చెప్తాను నేను మీకు. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్, 60 మార్క్స్కి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. వేరాస్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్స్ అయితే ఉంటాయి. సో 450 మార్క్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో. ఆ తర్వాత సెకండ్ ఇయర్ కూడా సేమ్ 6 పేపర్స్ రాయాలి, ఐ మీన్ లైక్ 6 సబ్జెక్ట్స్, బట్ ప్రాక్టికల్స్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. సో మొత్తం 4 సబ్జెక్ట్స్కి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4కి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అగైన్ 60 మార్క్స్కి థియరీ, మిగతా 25 మార్క్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్స్ అనమాట. అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ ఇయర్ లానే సాంస్క్రిట్ 100 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్. సో టోటల్గా 550. సో 550, 450, 1000 మార్క్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనమాట. అదే ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్కి ప్రాక్టికల్స్ ఉండవు మ్యాథమెటిక్స్కి. సో మ్యాథమెటిక్స్ థియరీ పేపర్స్ వచ్చేసి 75 అయితే ఉంటాయి. వెరాజ్ ఇక్కడ బాటనీ అయినా జువాలజీ అయినా 60 మార్క్స్కి ఉంటాయి, సేమ్ యాజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో 1000 మార్క్స్ కదా. నిజం చెప్పాలంటే ఈ మార్క్స్ యూజ్ అవుతాయా అంటే లేదు, బట్ చదవాలా అంటే ఎస్ చదవాలి, బికాజ్ ఇది చదవకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేరు. నేను చాలామందిని చూసాను, లిటరల్లీ 10 పాయింట్స్ వచ్చిన, 9.5 వచ్చిన, 9.8 వచ్చిన వాళ్ళని కూడా చూసా. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోయారు. బికాజ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చదువుకొని వెళ్ళిపోతే చాలు అనమాట. సో అవి చదివి పేపర్ నింపేసి వస్తే పాస్ అయిపోయినట్టే. సో అందుకే ఒక స్ట్రక్చరల్ మేనర్లో చదవాలి. సో నేను చదివే టైంలో నాకు చెప్పడానికి ఎవరు లేరు. హోప్ఫుల్లీ మీకు నేను చెప్పేది లైక్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. బికాజ్ జస్ట్ వాళ్ళు ఇచ్చే బుక్స్ ఉంటాయి కదా, శ్రీ చైతన్య నారాయణ వాట్ ఎవర్ కాలేజ్, ఐ డోంట్ వాంట్ మెన్షన్ నేమ్స్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఇచ్చే బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో బై హార్ట్ చేయకండి క్వశ్చన్స్ని. ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి, ఏవైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలో ఆ బుక్స్ని, ఎన్సీఆర్టీ బుక్స్ని లైన్ టు లైన్ ఆ 2 years కనుక మీరు చదివితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇంకోటి చెప్పాలి, పేరెంట్స్ బైపీసీ తీసుకుంటున్నారు అంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, బికాజ్ ఎంబీబీఎస్ రావడం చాలా కష్టం, అదొకటి గుర్తుపెట్టుకోండి. బికాజ్ సీట్స్ ఉన్నవి 1,00,000 సీట్లు, అంటే 1 lakh సీట్స్ వరకు ఉన్నాయి. బట్ ఎంతమంది రాస్తారు తెలుసా ఇండియా మొత్తం మీద? 25 lakh మెంబర్స్. నేను రాసి 3 years అయింది నీట్ ఎగ్జామ్. నేను రాసినప్పుడు 16 lakh మెంబర్స్ రాశారు. ఇప్పుడు 2024 నీట్ ఏదైతే జరిగిందో లిటరల్లీ 25 లక్షల మంది రాశారనమాట. ఆ 25 లక్షల మందిలో జస్ట్ 1,00,000 మందికే ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు. ఆ 1,00,000 కూడా అన్ని ఫ్రీ సీట్స్ కాదు, ఒక 50,000-60,000 వరకు ఫ్రీ సీట్స్. సో అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఎలా ఉందో. సో సెకండ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సచ్ యాజ్ నీట్ అండ్ ఎంసెట్. సో ఎంపీసీ వాళ్ళకైతే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అండ్ ఎంసెట్ అయితే ఉంటాయి. సో చెప్పా కదా ఇంటర్మీడియట్ మార్క్స్ అంతగా ఏం యూజ్ అవ్వు. సో నీట్ గురించి అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ వచ్చేసి ఇండియాస్ లైక్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రైటింగ్
25 లక్షలు అక్షరాల 25 లక్షల మంది అయితే రాస్తున్నారు. దాంట్లో 1,00,000 సీట్లు మాత్రమే ఉన్నాయి, అంటే 1 lakh సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 1 lakhలో కూడా 50-60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ అనమాట, మిగతావన్నీ పేమెంట్ సీట్స్. సో అర్థం చేసుకోండి ఎంత కాంపిటీషన్ అయితే ఉందో. సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే సీట్ వచ్చిద్దా అంటే కష్టం అనే చెప్పాలి ఇప్పుడున్న కాంపిటీషన్కి. మీరు ఇంకా జనరల్ కేటగిరీ అయితే ఇంకా కష్టమవుతుంది. బికాజ్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంచెం ఐక్యూ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మీరు బైపీసీ తీసుకున్నారంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం టైం పట్టిద్ది పిల్లలు సెటిల్ అవ్వడానికి. సో మీరు ఇన్ కేస్ ఇంట్లో లైక్ ఇప్పుడు ఎవరైతే మీరు బైపీసీ చదివిద్దాం అనుకుంటున్నారో ఆ స్టూడెంటే లైక్ ఇంటికి హెడ్, తర్వాత ఫ్యూచర్లో లైక్ నియర్ ఫ్యూచర్లో మీకు కూడా ఏజ్ ఎక్కువ ఉంది, త్వరగా ఎర్న్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అనే లెక్క అయితే కొంచెం ఆలోచించండి బైపీసీ ఇప్పించాలి అంటే. బికాజ్ చెప్పా కదా సెటిల్ అవ్వే ప్రాసెస్ చాలా టైం పట్టిద్ది. ఇంటర్మీడియట్ 2 years, ఈ కాలంలో లైక్ 2 years ఇంటర్మీడియట్తో సీట్ కొట్టడం చాలా కష్టం. సో ఒక లాంగ్ టర్మ్ వేసుకోండి 3 years. సో 3 years కదా, ఆ 3 yearsతో అయిపోదు. కొంతమంది 2 years లాంగ్ టర్మ్స్, 3 years లాంగ్ టర్మ్స్ కూడా తీసుకుంటారు ఎంబీబీఎస్ జాయిన్ అవుదామని చెప్పి. సో ఎంబీబీఎస్ కూడా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అదంతా కూడా చెప్తా నేను. సో దానికంటే వెళ్ళే ముందు చెప్పా కదా 25 lakhs, దాంట్లో 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్. సో ఇప్పుడు వచ్చేసి నీట్ ఎగ్జామ్ రాస్తే మనకి ఏ సీట్స్ వస్తాయో చూద్దాం. ఎంబీబీఎస్ ఫస్ట్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, తర్వాత బీడీఎస్ అనమాట అంటే డెంటల్. సో ఎంబీబీఎస్ వచ్చేసి 5.5 years, బీడీఎస్ వచ్చేసి 5 years. ఆ తర్వాత బీఏఎంఎస్ అంటే ఆయుర్వేద, అది కూడా ఒక 5.5 years. ఆ తర్వాత హోమియోపతి బీహెచ్ఎంఎస్ అంటారు, అది కూడా 5.5 years అనమాట. సో ఇవి వచ్చేసి 4 major కోర్సెస్ మనకి నీట్ ద్వారా వెళ్ళేవి. సో ఇది వచ్చేసి నీట్ గురించి. ఇది కాకుండా మనకి ఇంకో స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, అది వచ్చేసి ఎంసెట్ అనమాట. ఎంసెట్ రాస్తే మనకి బీవీఎస్సీ అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, వెటర్నరీ అనమాట. ఆ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి మన మేజర్ కోర్సెస్ ఏవైతే ఎంసెట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయో. ఎంసెట్ వచ్చేసి ఒక 80,000 members వరకు అయితే రాస్తారు బైపీసీ, వేరే ఎంపీసీది వచ్చేసి ఒక 2 లక్షల మంది రాస్తారనమాట. సో ఒక 80,000 రాస్తారు కదా, 80,000లో మీరు జనరల్ రిజర్వేషన్ అయితే అంటే లైక్ అసలు రిజర్వేషన్ లేదు జనరల్ కేటగిరీ అయితే మీకు అట్లీస్ట్ ఒక 5,000 లోపు రావాలన్నమాట ర్యాంక్. సో సీట్స్ చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో అది మ్యాటర్. 80,000 మంది రాస్తే 5,000 లోపు రావాలి. సో అర్థం చేసుకోండి హౌ ఇస్ ద కాంపిటీషన్. నేను రాసినప్పుడు నా ఫస్ట్ అటెంప్ట్లో లైక్ ఇంటర్మీడియట్ మీద రాసినప్పుడు 30,000 వచ్చింది అనమాట ర్యాంక్. లిటరల్లీ 80,000 members రాసినప్పుడు 30,000 వచ్చింది. నాట్ ఏ గుడ్ ర్యాంక్, అలా అని మరీ వర్స్ట్ కాదు, ఓకే ఆ మధ్యలో ఎక్కడో ఉంది. బట్ అది దేనికి పనికిరాదు 30,000 ర్యాంక్. బట్ ఆ తర్వాత 1 year లాంగ్ టర్మ్ తీసుకొని కష్టపడి రాసా. సో ఆ 1 year మంది కాదనుకోవడమే, మీరు ఈ 2 years కూడా అలానే చదవాలి. నాకు అప్పుడు చెప్పడానికి ఎవరు లేరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు. ఈ 2 years కూడా అలా చదివితే మీరు ఇన్ కేస్ ఈ 2 yearsలో మిస్ అయినా కూడా లాంగ్ టర్మ్లో ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. సో నేను లాంగ్ టర్మ్ 1 year చాలా అంటే చాలా కష్టపడ్డా. ఇట్ వాజ్ లైక్ నాకు ఇంకేం ఉండేది కాదు, కాలేజ్కి వెళ్ళేవాడిని, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని, వచ్చేవాడిని. సో అలా చేస్తే 30,000 వచ్చింది ర్యాంక్ లాస్ట్ ఇయర్. ఆ ఇయర్ నాకు 4,000 వచ్చింది అనమాట. లిటరల్లీ దట్ వాజ్ లైక్ చాలా పెద్ద జంప్ అది నిజం చెప్పాలంటే. అంత జంప్ చేయాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఆ ఎఫర్ట్స్ పెట్టండి. నేనంటే ఆ 1 year పెట్టా కదా, మీరు ఫస్ట్ నుంచి ఆ ఎఫర్ట్స్ పెట్టండి. సో దట్ 1 year వాజ్ లిటరల్లీ చేంజింగ్ ఫర్ మీ. సో చెప్తా చాలామందికి నేను ఇదే అడ్వైస్ చేస్తాను అనమాట. చాలామంది అంటారు లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా అని చెప్పి, నేనైతే తీసుకోమనే చెప్తా. సో అది విషయం. నీట్ గురించి చెప్పా కదా ఏ కోర్సెస్ ఉంటాయో, అండ్ ఎంసెట్ గురించి కూడా చెప్పా కదా. సో వెటర్నరీ వచ్చేసి అగైన్ లైక్ డాక్టర్ ట్యాగ్ వచ్చింది మీకు, అది కూడా 5.5 years అనమాట. వేరాజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ ఇవన్నీ వచ్చేసి 4 years, ఫుడ్ టెక్నాలజీ అయినా కూడా. సో ఇవి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. తర్వాత యూజీ లైఫ్ గురించి అయితే చెప్పా కదా సెటిల్మెంట్ లేట్ అయిద్దని చెప్పి. ఎందుకంటే ఎంబీబీఎస్ 5.5 years చెప్పా కదా, ఈ 5.5 ఏళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా సంపాదించాలన్నమాట, చదువుతూనే ఉండాలి. అండ్ మీకు ఇంకోటి ముందే చెప్తున్నా, మీరు ఇంటర్మీడియట్లో ఎంతైతే చదువుతారో దానికి ఎంబీబీఎస్ అయితే ప్రతి ఇయర్ ఇంటూ 10 times చదవాలన్నమాట. అంటే మీరు 2 yearsలో ఇంటర్మీడియట్ ఎంతైతే చదువుతారో దానికి 10 రెట్లు ఓన్లీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనే చదవాలి. అంటే బయట అంటూ ఉంటారు కదా ఎంబీబీఎస్ చాలా కష్టం, చాలా ఉంటుంది చదవడానికి అని చెప్పి. అబ్సల్యూట్లీ అది నిజమే. అంటే నేను ఓపెన్గా కెమెరా ముందు చెప్తున్నా, దేర్ విల్ బి డేస్ లైక్ మనం ఏడ్చే రోజులు ఉంటాయి. నేను ఫస్ట్ ఇయర్లో అయితే నాకేం అర్థం అవ్వట్లేదు, పాస్ అవుతానా లేదా అని చెప్పి లిటరలీ పాస్, అర్థం చేసుకోండి, మార్క్స్ కాదు పాస్. ఎంబీబీఎస్ ఎంత కష్టంగా ఉంటుందంటే
మిమ్మల్ని భయపెట్టట్లేదు, జస్ట్ వాస్తవాలు చెప్తున్నాను అనమాట, రియాలిటీ. బికాజ్ రియాలిటీ తెలిసి ఉండాలి దేంట్లోకైనా వెళ్ళే ముందు. తెలియకుండా వెళ్ళిపోయి మనం అక్కడ బాధపడకూడదు మళ్ళీ. సో నాకు మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, మా కజిన్ బ్రదర్ చెప్పారనమాట, ఒక్కసారి వచ్చావంటే ఎంబీబీఎస్లోకి లైఫ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, కష్టపడాలి అని చెప్పాడు. సో నాకు కూడా ఉంది ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే ముందు రియాలిటీ. సో నేను కూడా మీకు చెప్తున్నా, ఇన్ కేస్ మీకు ఎవరు చెప్పకపోయి ఉంటే చెప్తున్నా కదా, మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే చదువుతారో పోర్షన్, ఒక్క ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనే దానికి 10 times 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. సో అది అండ్ ఒక్క రూపాయి కూడా సంపాదించరు అనమాట. సో మీ ఇంట్లో మీరే లైక్ ఇంట్లో అందరినీ చూసుకోవాలి ఇంకో ఫ్యూ ఇయర్స్లో. లైక్ మీ పేరెంట్స్ ఏజ్ కూడా ఎక్కువ. అండ్ ఆల్సో లైక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ విల్ బీ ఎర్నింగ్, హూ నీడ్స్ టు ఎర్న్ ఫర్ ద ఫ్యామిలీ అని అయితే ఎంబీబీఎస్ కొంచెం టైం పట్టిద్ది. సో ఆలోచించండి తీసుకునే ముందు. ఎంబీబీఎస్ అనే కాదు, ఈవెన్ లైక్ వెటర్నరీ అయినా అంతే, డెంటల్ అయినా అంతే. మిగతా కోర్సెస్ గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఆల్రెడీ చేసా. సో అది విషయం. చెప్పా కదా 5.5 years. ఆ 5.5 years తర్వాత జూనియర్ డాక్టర్ కింద వర్క్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ పీజీ చేయాల్సిందే. పీజీ కాంపిటీషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, బట్ సీట్స్ తక్కువే మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఈ 1 lakh స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పాస్ అవుట్ అవుతారు కదా ఎవ్రీ ఇయర్. ఆ 1 lakh మెంబర్స్ నీట్ పీజీ అయితే రాస్తారు. ఆ 1 lakhలో ఒక 15,000, 20,000 మంది అయితే జాయిన్ అవుతారు అనమాట వేరే స్పెషాలిటీ బ్రాంచెస్లో. లైక్ పీడియాట్రిక్స్ అవ్వచ్చు, గైనకాలజీ అవ్వచ్చు, ఆర్థోపెడిక్స్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అన్నిటిలో. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ గైస్. పీజీ వచ్చేసి మళ్ళీ 3 years. సో కొన్ని ఎండ్ బ్రాంచెస్ ఉంటాయి, సో పీజీతో ఫినిష్ చేసేవచ్చు. ఇన్ కేస్ ఎండ్ బ్రాంచ్ కాదు మీరు తీసుకున్నది, లైక్ జనరల్ సర్జరీ అలాంటివి తీసుకుంటే మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ అదొక 2 years చేయాలన్నమాట. సో ఇంకా ఎగ్జాములు రాస్తా, చదువుతా, ఎప్పుడు ఉండాలి. సో జస్ట్ డిస్క్లైమర్ ఇస్తున్నా మీరు వచ్చే ముందు, తీసుకునే ముందు. బట్ ఇట్ విల్ బి వర్త్ ఇట్. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో నా వరకు అయితే చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. చెప్పా కదా, మేము ఏడ్చే రోజులు కూడా ఉంటాయి. నేను ఒక్కడనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా అంతే. చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి అని చెప్పి. శాలరీస్ ఓకే ఎక్కువ ఉంటాయా అంటే నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే ఓకే, వాళ్ళకంటే మోర్ దెన్ ఇనఫ్ శాలరీ వస్తుంది. బట్ మా కష్టానికి సరిపడా శాలరీ అయితే కాదనమాట. బికాజ్ వర్కింగ్ అవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి అనమాట. సో అలాగా ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తే శాలరీ ఎంత ఉంటుంది అంటే ఒక 40-50,000. అదే పీజీ చేస్తే మీ బ్రాంచ్ బట్టి ఒక 80,000 నుంచి 2 lakh మధ్యలో ఆల్టర్ అవుతుంది అనమాట పర్ మంత్ ఇది వచ్చేసి. సో అదే చెప్తున్నా కదా, ఓకే డీసెంట్ శాలరీ పీజీ చేస్తే కాదనట్లా. బట్ ఆ వర్క్ అవర్స్ అవన్నీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. బట్ స్టిల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, జాబ్ సాటిస్ఫాక్షన్. పేషెంట్స్ని ట్రీట్ చేస్తాము అండ్ ఆల్ కాబట్టి కొంచెం జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ స్ట్రెస్ కూడా అంతే ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ డెసిషన్ మీరైతే తీసుకుంటారు అనుకుంటున్నా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్లీ ఇట్ విల్ బీ యువర్ డెసిషన్, మీరు తీసుకుంటున్నారా లేదా అనేది. సో మీకైతే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలి, సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.